మతి భ్రమించి అవాకులు చెవాకులు మాట్లాడి దాన్ని తీవ్రంగా ఒక బీసీ బిడ్డగా, ఒక చిన్న బీసీ సామాజిక వర్గం ఎమ్మెల్యేగా తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ చిన్నప్పటి నుంచి బీసీ సామాజిక వర్గం గురించి ప్రభుత్వాలతోని ఎప్పటికప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్న పూడంగా భయపడకుండా తెలంగాణ ఏర్పాటు చేయడానికి తన గొంతు దీల్చుకొని పదవి పోయినా పర్వాలేదు, సామాజిక న్యాయం జరగాలి, తెలంగాణ రావాలని చెప్పి పార్టీలకు అతీతంగా అధికారంలో ఉన్న పార్టీ తరఫున గొంతు కలిపిన గొప్ప నాయకుడు. ఇవాళ వెంకటేశ్వర్లు అడ్రస్ లేని మాటలు మాట్లాడితే ఎవరు ఊకోరు. ఇలా కాంగ్రెస్ పార్టీ సామాజిక తెలంగాణ దిశగా నడుస్తూ ఉంది. గత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు, సబండ వర్గాలు ఇవాళ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళ దుర్మార్గాలను, బీజేపీ పార్టీ అయితేమి, బీఆర్ఎస్ పార్టీ అయితేమి, వాళ్ళ చీకటి ఒప్పందాలు ప్రజలు గమనించారు కాబట్టే ఒక మార్పు కోరిండ్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ఇచ్చింది కాబట్టే ఇవాళ తెలంగాణను పరిపాలించే అధికారం మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ప్రజలు గొప్పవాళ్ళు, వాళ్ళు అన్నీ గ్రహిస్తూ ఉంటారు. సమయం వచ్చినప్పుడు మార్పు తెస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక బీసీ బిడ్డగా ఆ రోజు తెలంగాణ గురించి కొట్లాడారు. ఈరోజు తెలంగాణలో మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు చేసిన తప్పుడు ఆరోపణలు మచ్చలేని నాయకుడు పొన్నం ప్రభాకర్. ఏదున్నా నిక్కచ్చిగా భయపడకుండా మాట్లాడే నాయకుడు కాబట్టి మొన్నటికి మొన్న అసెంబ్లీలో బీసీల గణన చేపట్టాలే, బీసీలకు తామాషా ప్రకారం వారికి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పే బీసీల గణనను తీర్మానం ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి తీర్మానం చేయడం జరిగింది. ఉంటే ఇలా మీరు బీసీ ప్రధానమంత్రి ఉన్నాడని చెప్తున్నాడుగా, అరే ఓ సిగ్గులేని విధవ, నీవు రేపు పార్లమెంట్లో నీవు కులగణన చేయడానికి పార్లమెంట్లో తీర్మానం చేయించు. నువ్వు బీసీల పట్ల మాట్లాడుతున్నావు కాబట్టి. అందుకే ఇవాళ సామాజిక న్యాయం, బీసీలకే మన న్యాయం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఏదన్నా లాభము, మంచి రాజకీయ ప్రాధాన్యత కలిగించేది పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ మీకు ఇవాళ ఈ దేశాన్ని మీ నాయకుడు బీసీ ముసుగులో కరడు కట్టిన ఆర్ఎస్ఎస్ మీరా మాట్లాడేది. ఇవాళ దేశంలో ఆర్థిక నేరగాళ్లకు అండగా నిలిచిన మోదీ స్పష్టంగా చూడండి, గుజరాత్కు సంబంధించిన ఇలా దేశం మొత్తంలో ఆర్థిక నేరగాళ్ళు 32 మంది ఉంటే గుజరాత్కు సంబంధించిన 28 మంది ఆర్థిక నేరగాళ్ళు ఈ దేశంని, ఆర్థికని మొత్తం పీల్చి పిప్పి చేసి వాళ్ళ కెరచాటున మీ అందరు తెలుసు వాళ్ళ 12 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసాడు. కానీ ఈ దేశంలో ఉన్న బీసీ బడుగు బలైన వర్గాల రైతులకు రుణమాఫీ చేయలేకపోయారు. ఇవాళ మీ నీతిమాల రాజకీయాలు బంద్ చేసుకొని పుట్టిగా పనిచేసే పొన్నం ప్రభాకర్ రెడ్డి అటువంటి ఒక బీసీ బిడ్డ
బీసీల గురించి పోరాటం చేసే బిడ్డ. మీరు అతని మీద మళ్ళొక్కసారి గిటంగా ఇటువంటి తప్పుడు ఆరోపణలు మాట్లాడితే ఖబర్దార్ మేమందరం ఊకోం. ఇవాళ నిజంగా మేమందరం ఎంతోమంది ఒక బీసీ బిడ్డగా అందరికీ ప్రాతినిధ్యం కల్పించిన ముఖ్యమంత్రి గురించి నువ్వు మాట్లాడేది. వాళ్ళ సామాజిక న్యాయం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలే. మొన్న కూడా నారాయణపేటలో గొంతెలిచి చెప్పాడు ఏది ఇలా ముద్రాజుల గూఢంగా ప్రాధాన్యత కల్పిస్తాం. ఒక రజకగా బిడ్డ చిన్న రజక కుటుంబం నుంచి వచ్చిన ఒక రజకుని కూడా యువకుని కూడా నేను అంటే ఇంత చిన్న సామాజిక వర్గాన్ని ఏ పార్టీ గుర్తించదు. ఇంకా సిగ్గేముంది మీకు మాట్లాడడానికి? నువ్వు చేయగలుగుతావా? రేపు షాద్నగర్కు రజకుని బీజేపీని చేయగలుగుతారా? మాబునాలు ఏమన్నా ఒక సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన చిన్న సామాజిక వర్గాలకు మీరు అవకాశం వేయగలుగుతారా? మీకు ఆ దమ్ముందా? పార్టీలో అన్నీ జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా వాళ్ళ ఆ రోజు స్వాతంత్రం వచ్చినప్పుడు మన రాజ్యాంగంలో పొందుపరుచుకునే విధంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా స్వేచ్ఛగా, స్వాతంత్రంగా ఈ దేశంలో అందరు సమానంగా స్వేచ్ఛగా బతకడానికి అవకాశం ఇచ్చింది. కాబట్టి ఇవాళ ఆ అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఒక బీసీ సామాజిక వర్గం పనిచేస్తుంది ఈ రాష్ట్రంలో. కాబట్టి ఒక చిన్న రజక కుటుంబం నుంచి కూడా అది కొన్ని నేను చిన్నపుచ్చుకున్నట్టు కాదు, నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఇవాళ అవకాశం కాంగ్రెస్ పార్టీలో వచ్చేది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిర్రు అంటే కాంగ్రెస్ పార్టీకి సాధ్యం. పొన్నం ప్రభాకర్ కొట్లాడినందుకు, తెలంగాణ తెచ్చినందుకే మనకి సామాజిక న్యాయం జరిగింది. ఇలా చిన్న కులాలు కూడా, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులు కూడా రాబోయే కాలంలో అతి సంచార జాతులు కూడా అసెంబ్లీలకు రాబోతున్నాయి భవిష్యత్తులో అని చెప్పి నేను తీవ్రంగా బీజేపీ పార్టీ ఆ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లను మాటలు మానుకో, లేకుంటే నీకు తాట తీస్తాం.